అమరావతి ప్రాంతంపై జరుగుతున్నటువంటి విష ప్రచారాన్ని స్వయంగా మేము అనుభవించాం, బాధపడ్డాం. అది సత్యమో అసత్యమో, అది విష ప్రచారమో ఏ విధంగా జరిగింది అన్న విషయాన్ని వివరించవలసిందిగా అమరావతి రైతు జొన్నలగడ్డ కిరణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అలంకరించిన జస్టిస్ సునీల్ చౌదరి గారికి, అదేవిధంగా ప్రముఖ చరిత్రకారులు సాయి గారికి, అదేవిధంగా ఉద్యమం సమయంలో అనేక సార్లు మన ప్రాంతానికి వచ్చి మనకి అనేక మంచి విషయాలు తెలియజేసి మనకి భరోసాని కల్పించినటువంటి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా అమరావతి ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో అంశం గురించి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియజేసి, మరి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అమరావతి ప్రాంతంలో జరుగుతున్న విష ప్రచారాన్ని అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టడం అని కాకుండా, ఈ అబద్ధపు ప్రచారం మీద భావ ప్రకటన స్వేచ్ఛ, మన యొక్క భావ ప్రకటనని అందరూ తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆలపాటి సురేష్ గారికి, అదేవిధంగా మాకు ఉద్యమం సమయంలో అనేక రకాలైనటువంటి తోడ్పాటు అందించినటువంటి ప్రముఖ న్యాయ నిపుణులు పోసాని గారికి, వేదిక ముందు ఉన్నటువంటి నా తోటి రైతులకు, నా సోదరిమణులకు, అదేవిధంగా ఈ అమరావతి ప్రాంతంలో ఈ అమరావతి రాజధాని మీద ఉద్యమం చేస్తున్న కాలంలో అమరావతి ప్రాంతం గురించి కానివ్వండి, అమరావతి రాజధాని గురించి కానివ్వండి, ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను కాపాడటానికి అనేక విధాలుగా సాయశక్తుల తమ సహాయ సహకారాలు అందజేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ వారందరికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున మా అమరావతి రైతులందరి తరపున పేరు పేరున నమస్సుమాంజలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ అమరావతి మన రాజధాని, దీని పూర్వపరాల్లోకి వెళ్తే దీని నేపథ్యం మనందరికీ తెలుసు, పెద్దలకు తెలుసు. ఇప్పుడు దరిదాపుగా అందరికీ ఈ విషయాల మీద అవగాహన ఉంది. రాజధాని లేనటువంటి రాష్ట్రంగా విడిపోయిన సమయంలో ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని విడిపోయింది. ఎక్కడైనా కూడా విడిపోయిన రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండటం చూసాం, కానీ విడిపోయిన రాష్ట్రానికి రాజధాని ఉండి మనకు మాత్రం రాజధాని లేనటువంటి మరి కారణం మనందరికీ తెలుసు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంటే ఈ రాష్ట్రం రాజధాని సొంతంగా నిర్మించుకోవటానికి సరిపడా ఆర్థిక పరిస్థితి లేకపోవటం, ఇటువంటి అనేక కారణాల రీత్యా ఆనాటి ప్రభుత్వం ఈ కొత్తగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చిన్న చిన్న స్థాయిలోనే అంతకుముందు ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్ అమలు జరిగింది. ఒక పెద్ద స్థాయిలో ల్యాండ్ పూలింగ్ని అమలు చేయటానికి ముందుకు రావటం, మేమందరం కూడా, రైతులందరం కూడా ఎంతో సంతోషంగా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఇవ్వాలి అనే మంచి ఉద్దేశంతో ముందుకు రావటం జరిగింది. ఈ వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఆ రోజు రైతులందరూ కూడా ముందుకు రావటానికి చాలా కారణాలు ఉన్నాయి. మేము కూడా అనేక రకాల చర్చలు జరిగిన తర్వాతే ముందుకు వచ్చాం. ఈ సందర్భంగా ఈ పూర్వపరాలు కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలని నేను అనుకుంటున్నాను పెద్దలందరి సమక్షంలో. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రానికి రాజధాని కావాలి, భూములు కావాలి, అన్ని లక్షల కోట్లు బడ్జెట్ లేదు,
అటువంటి పరిస్థితుల్లో మేము ముందుకు వచ్చాం. రాష్ట్రం కోసం వచ్చాం. మేం బాగుండాలి, మాతో పాటు ఈ రాష్ట్రం బాగుండాలని వచ్చాం. భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు వచ్చాం. ఈ ముందుకొచ్చిన సందర్భంలో ఎప్పుడైతే 2015లో నోటిఫికేషన్ రిలీజ్ చేయటం, ప్రభుత్వంకి మరి రికార్డు స్థాయిలో 58 రోజుల్లో భూములు ఇవ్వటానికి ముందు అనేక రకాలైనటువంటి చర్చలు మరి ముఖ్యమంత్రి గారితో ఇక్కడున్న రైతులందరి ద్వారా జరిగిన తర్వాతనే ఈ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ముందుకు వచ్చింది. ఆ తర్వాత 2015లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇప్పుడు చేస్తున్న ఈ విష ప్రచారాలన్నీ మీ అందరికీ పబ్లిక్ డొమైన్లో చూసినా తెలుస్తుంది, అందరికీ తెలియకపోవచ్చు. కానీ ఆ రోజు 2015లోనే ఇప్పుడు చేసిన విష ప్రచారాలన్నిటినీ మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబుల్లో కాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఈ అసంబద్ధమైన వివరాలతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించి రాజధాని యొక్క ఈ ప్రాజెక్టుని 2015 నుంచి ముందుకు పోకుండా 2017 నవంబర్ దాకా కొన్ని రాజకీయ ప్రేరేపితమైనటువంటి శక్తులు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కీడు చేసే శక్తులు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని నిరోధించే శక్తులు ఆ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. వాటిల్లో ఏవైతే ఉన్నాయో 145 పేజీల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2017 నవంబర్న తీర్పు ఇచ్చినప్పుడు ఎవరైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారో ఈ రాజధానికి వ్యతిరేకంగా, వారు ఎటువంటి ఆరోపణలు అయితే ఆ రోజు చేశారో అవే ఆరోపణలు ఇప్పుడు విడతల వారీగా సోషల్ మీడియాలో కొన్ని ముఖ్యమైన అనుకూలమైన, రాష్ట్రానికి వ్యతిరేకమైన, రాష్ట్ర ప్రజలకి, అభివృద్ధికి, భావితరాల భవిష్యత్తుకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఈ 145 పేజీల తీర్పులో ఏమైతే ఉన్నాయో అవే విషయాలు ఇప్పుడు విడతల వారీగా వస్తున్నాయి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మా అమరావతి అనేది అమరావతి ప్రాంత రైతులది ఏమాత్రం కాదని ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని, ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు, అదేవిధంగా భారతదేశానికి ఒక దిశానిర్దేశం అవ్వవలసిన అమరావతిని అనేక రకాలైనటువంటి అబద్ధపు ప్రచారాలతో మన కన్నుని మన ఏలుతోనే పొడిచేటటువంటి కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మాకు తెలిసింది ఏంటంటే, మాకున్న అవగాహన మేరకు చాలామంది పెద్ద రాజకీయ నాయకులు వారంతా కూడా ఇక్కడ సంపాదించుకోవటం, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద సంపాదించుకోవటం, వెళ్ళిపోయి బెంగళూరు, చెన్నై, హైదరాబాదుల్లో పెట్టుబడులు పెట్టడం. మనం కలిసి ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టడం వేరు, విడిపోయినా కూడా ఇక్కడ ప్రజల మీద సంపాదించి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. వీరి యొక్క ఉద్దేశాలని అర్థం చేసుకోవాలి. ఇందాక పెద్దలు చెప్పినట్టు వారి యొక్క ఉద్దేశమే దురుద్దేశం. ఇంకా ఈ అమరావతి ప్రాంతం గురించి ఏవైతే మాట్లాడారో గత 5 సంవత్సరాల నుంచి మీడియా సోదరులందరికీ తెలుసు. మా మహిళా మనులందరూ కూడా వాటిని సమర్థవంతంగా ప్రతిసారి తిప్పికొట్టారు. వాటిల్లో కొన్ని విషయాలు మాత్రం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఇందాక పెద్దలు చెప్పినట్టు ఫౌండేషన్కి చాలా లోతు కావాలి, చాలా ఖర్చు అయిద్దన్నారు. అదంతా ఒట్టి మాట. మెడ్రాసు, హైదరాబాద్, బెంగళూరు కంటే ఇక్కడే తక్కువ ఖర్చు అయిద్దని తర్వాత నిపుణులచే నిర్ధారించబడింది. నిపుణులచే నిర్ధారించబడిన విషయాలు కాకుండా సొంతంగా అల్లికలతో, వారి సొంత కథనాలతో ప్రచారం చేయటం ఎక్కువగా జరుగుతూ ఉంది. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజధాని ముంపు, రాజధాని ప్రాంతం ముంపుకి గురవుతుంది అనేది మన
ఎక్కువగా గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు నవంబర్లో 2017లో తీర్పు ఇచ్చారు. ఆ తీర్పులో స్పష్టంగా అమరావతి నదీ పరివాహ ప్రాంతం కాదు, అమరావతి 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గత 100 సంవత్సరాల చరిత్రలో ఎటువంటి వరద ముంపులకి భారీ స్థాయిలో గురి అవ్వలేదు. కాబట్టి ఈ విషయంలో మేము మాకున్న పరిజ్ఞానంతో కాకుండా మేము కూడా ఒక నిపుణుల కమిటీని వేశాం. ఆ నిపుణుల కమిటీ మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక సంస్థల నుంచి విషయాలను సేకరించి, అదేవిధంగా ఆ నిపుణుల కమిటీ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా పర్యటించి అమరావతిలో ఉన్న అన్ని గ్రామాలు, కృష్ణానది పరివాహ ప్రాంతం అంతా కూడా ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడికి పర్యటించి, ఆ పర్యటించిన తర్వాత వారి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మేము ఈ తీర్పు చెబుతున్నాము. వారు ప్రత్యక్షంగా నిపుణుల కమిటీ అక్కడ పర్యటించి మాకిచ్చిన రిపోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి వివిధ రకాల గణాంకాలని బేస్ చేసుకొని ఆ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ రోజు తీర్పు ఇచ్చేటప్పుడు ఈ వరదలే కాదు, ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చర్చించడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ ఒక్క విషయమే గురించే కాదు, ఇంకా ఈ ప్రాజెక్ట్ను ఆటంకపరచడానికి, ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా ఉండటానికి ఇంకా అనేక రకాలైనటువంటి అపోహల్ని, అనేక రకాలైనటువంటి అబద్ధ ఆరోపణల్ని ఆ రోజు చేయటం జరిగింది. వాటన్నిటికి కూడా సమగ్రంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులో స్పష్టంగా చెప్పటం జరిగింది. అంటే అవన్నీ నాకు అవగాహన కొద్ది మేర ఉంది. వాటన్నిటిని ఇప్పుడు మళ్ళా గుర్తు చేయదలుచుకోలేదు. ఆ విషయాల గురించి ఎవరన్నా భవిష్యత్తులో మాట్లాడితే మేమందరం కూడా సమర్థంగా తిప్పికొడటానికి రెడీగా ఉన్నామని మాత్రం ఈ సందర్భంగా చెబుతూ, వరదలకు సంబంధించి ఏ ప్రాంతంలో అయినా వర్షపు నీరు ప్రవహించాల్సిందే. ఈ భూమి మీద వర్షపు నీరు ప్రవహించకుండా ఎక్కడా కుదరదు. ఇప్పుడు వర్షపు నీరు కొండవీటి వాగు అనేది మాకు సంబంధించినటువంటి మా ప్రాంతంలో మంగళగిరి నియోజకవర్గాల్లో, తాటికొండ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఒక చిన్న సమస్య. అది మా పొలాలు ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్య. ఈ సమస్యని భావ ప్రకటన స్వేచ్ఛలో నిజాయితీగా నిజంగా మాట్లాడదలుచుకున్నాను కాబట్టి ఈ విషయం గురించి కూడా నేనే నాకున్న అవగాహన మేరకు మా పెద్దల ద్వారా తెలుసుకున్నది మీకు తెలియజేస్తాను. ప్రకాశం బ్యారేజీ కట్టక ముందు మాకు ఎటువంటి కొండవీటి వాగు వల్ల ఎటువంటి ముప్పు అనేది లేదు. కొండవీటి ప్రకాశం బ్యారేజీ కొన్నాళ్ళు చెక్ డ్యామ్గా ఉన్నప్పుడు కూడా లేదు. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీ పూర్తి స్థాయిలో నిర్మాణం చేసిన తర్వాత కూడా లేదు. ఆ తర్వాత 1970 ప్రాంతంలో గుంటూరు ఛానల్ని నిర్మించారు, గుంటూరు పట్టణానికి త్రాగునీరు కోసం. ఆ ఛానల్ నిర్మించిన తర్వాత కొండవీటి వాగు యొక్క సంయోగం కృష్ణానదిలో చేరే ప్రాంతంలో ఈ ఛానల్ అడ్డం రావటం వల్ల మా కొండవీటి వాగు అనేది కొంత ప్రమాదకారకంగా మారిన మాట వాస్తవం. అప్పుడు మంగళగిరికి సంబంధించినటువంటి కీర్తిశేషులు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు, కీర్తిశేషులు జేఆర్ పుష్పరాజు గారు ఈ సమస్య మీద అనేక రకాలుగా ప్రభుత్వాలతో చర్చించి పూడికి తీతకి అనేక కార్యక్రమాలు చేపట్టిన రైతులు సహకరించలేదు సార్. ఆ రోజు రైతులు సహకరించకపోవటం మూలాన, ఆక్రమణలు చేయటం మూలాన, సహకరించకపోవటాన, ఈ ఛానలైజ్ కరెక్ట్గా కాకపోవటం మూలాన ఈ ముంపు వస్తూ ఉంది. దీనికి ఇప్పుడు మా సమాధానం ఏంటంటే, ఇప్పుడు రైతులు ఎవరి చేతిలో భూమి లేదు, భూమి ప్రభుత్వం దగ్గర ఉంది. కొండవీటి వాగు అనేది 47 కిలోమీటర్లు ప్రయాణిస్తుంటే మేజర్గా ఇప్పుడు కొండవీటి వాగు ప్రవహించే మేజర్ పార్టు ప్రభుత్వం ఆధీనంలో ఉంది. 6 మీటర్ల నుంచి 30 మీటర్లు మాత్రమే పాత వాగు ఉన్నది. ఇప్పుడు దీన్ని సుమారుగా 70 మీటర్ల వెడల్పు ప్రభుత్వం చేయటానికి మాస్టర్ ప్లాన్లో
దాన్ని మొదలుపెట్టి దరిదాపుగా 60-70% పూర్తి చేశారు. ఇప్పుడు ఈ ఛానల్ని 70 మీటర్ల వెడల్పు చేయటంతో పాటు పక్కన కట్టలు, అదేవిధంగా బఫర్ జోను, గ్రీన్ జోను ఇవన్నీ ఏర్పాటు చేయటం వలన అదేవిధంగా అనేక రకాలైనటువంటి చెరువులకి కనెక్టివిటీ, అదేవిధంగా రాజధాని ప్రాంతంలోనే 2 రిజర్వాయర్లు, అదేవిధంగా రాజధాని వెలుపల లామ్ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన రిజర్వాయర్. ఇవన్నీ కొండవీటి వాగుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు. ఈ ఏర్పాట్లు అన్నీ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చర్చించడం జరిగింది. అదేవిధంగా మరలా ఇప్పుడు ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ దగ్గర లోన్కి వెళ్ళినప్పుడు వరల్డ్ బ్యాంకులో కూడా చర్చించి ముందుగా ఈ కొండవీటి వాగు యొక్క ప్రమాద నివారణ చర్యలకి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించడం, అవి అమల్లో చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నా ఇవేమీ ప్రచారం చేసుకోవటంలో అన్నీ అమరావతి రైతులే చేసుకోవాలి అనే ఒక అపోహ ఉన్నది. నేను ఈ సభాముఖంగా అందరికీ విన్నవించేది, కోరేది ఏంటంటే, ఇది అమరావతి అనేది అమరావతి ప్రాంత రైతులది కాదు. అమరావతి అనేది ఈ రాష్ట్రాన్ని. అమరావతిలో మేము కేవలం ఒక 20% స్టేక్ హోల్డర్స్మే. అమరావతిలో 55,000 ఎకరాల్లో మా చేతిలో ఉన్న భూమి గతంలో 8,000, ఇప్పుడైతే సుమారు ఒక 5,000-6,000 ఉంటుందేమో. మిగతా 4,000 ఎకరాలు వివిధ రకాల అందరూ కూడా అమరావతిలో ఉండాలని కొనుక్కున్నారు. కాబట్టి ఇది మన రాష్ట్ర సమస్యగా అందరూ భావించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా కొండవీటి వాగు, దాని ఉపవాగులు, వీటి వల్ల మాత్రమే రాజధాని ప్రాంతంలో వాటర్ వస్తుంది. ఇంకా వేరే అవకాశాలు అనేవి లేవు. ఇవి కృష్ణా రివర్లో వరదలు వచ్చినప్పుడు +13 ఉన్నప్పుడు మాత్రమే ఈ కృష్ణా నదిలోకి ఈ నీరు వెళ్ళటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. +13 లేనప్పుడు ఫ్రీగా నీళ్ళు వెళ్ళిపోతాయి కొండవీటి వాగులో నుంచి. అదేవిధంగా పాలవాగుని, అదేవిధంగా కోటేల వాగు, అయ్యన్న వాగు ఇవన్నీ కూడా కొండవీటి వాగుకి ఉపవాగులు. వీటితో కాకుండా భవిష్యత్తులో ఈ రాజధానిలో ఈ అమరావతి ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగటానికి ఈ నీటిని వినియోగించుకోవడంతో పాటు పాలవాగును రెగ్యులైజ్ చేయడంతో పాటు ప్రత్యేకమైన ఛానల్స్ తయారు చేసి ఫ్లో వాటర్ని ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు రాజధానిలో కొత్త ఛానల్స్ని, అంటే కొత్త కెనాల్స్ని తీస్తూ ఉన్నారు. ఈ కెనాల్స్ కూడా డబ్బులు కేటాయించడం జరిగింది. అవి కూడా 70% పూర్తయినాయి. ఇవన్నీ పూర్తయితే ఒక సమృద్ధిమైనటువంటి మరి ఆర్థిక ప్రగతి ఉన్నటువంటి ప్రజల రాజధాని ఇక్కడ ఏర్పడిద్ది. ఇవన్నీ కూడా ఇందా సార్ చెప్పినట్టు ఉద్దేశం కరెక్ట్ కాదని వాళ్ళందరికీ తెలుసుది. తెలిసే కావాలని ప్రచారం చేస్తున్నారు. ఎవరైతే ఈ అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారో వారికి తెలియక చేసేవారు కాదు. వారికి తెలిసి కావాలని బుద్ధితోనే కావాలని చేస్తూ ఉన్నారు. కాకపోతే ఆ చేసిన ప్రచారం ఎక్కడో శ్రీకాకుళంలో, ఎక్కడో రాయలసీమ చిత్తూరులోనో, లేకపోతే మనకు సంబంధించి ఇక్కడ కాకుండా అమెరికాలోనో, లేకపోతే ఇంకెక్కడో ఉండే మన తెలుగు వాళ్ళకి అవగాహన లేక కొంతమంది నిజమని అపోహపడే అవకాశం ఉంది. కాబట్టి మేము ఆ అపోహలు తొలగించాలని, ఈ తొలగించడంలో క్రియాశీల పాత్ర పోషించడానికి సురేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ముందుకొచ్చారు. వారికి మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేము మరీ ముఖ్యంగా ఇందాక జీబిట్రావు గారు మామయ్య చెప్పినట్టు గత ప్రభుత్వంలో కూడా చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలని ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పి కొట్టలేదు అనేది మాత్రం వాస్తవం. అదేవిధంగా ఈసారి ప్రభుత్వం అలా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఈసారి ప్రభుత్వం
రాష్ట్రంలో ఒక అమరావతి మీదే కాదండి, రాష్ట్రంలో జరిగేటటువంటి అనేక మంచి కార్యక్రమాల మీద అనేక విధాలుగా అపోహలు అబద్ధాల ప్రచారం జరుగుతూ ఉంటే ఆ స్థాయిలో ప్రభుత్వం వైపు నుంచి తిప్పి కొట్టడంలో వెనకబడిందని చెప్పి మనం ఈ సభాముఖంగా నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నాను. దయచేసి పెద్దలు సురేష్ గారు ఉన్నారు, అదేవిధంగా మరి ఏమాత్రం అవకాశం దొరికినా ప్రభుత్వం దృష్టికి దయచేసి ఇది తీసుకెళ్ళవలసిందిగా మనవి చేస్తూ, అదేవిధంగా ఇంకా అమరావతి గురించి మనకి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వీటన్నిటితో పాటు గ్రావిటీతో కృష్ణానదిలోకి వాటర్ వెళ్ళటం ఒక భాగం అయితే, ఎక్కడా కూడా మనం లోతట్టు నుంచి హై ప్లేస్కి ఛానలైజ్ చేసి మనం లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టి పంట పొలాలకి నీళ్ళు అందించడం జరుగుతుంది. ఎప్పుడైతే 2015-16లో వివిధ రకాల పిటిషన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు వేసినప్పుడు ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి వివిధ రకాల రిపోర్టుల్ని వివిధ రకాలైనటువంటి 1969 నుంచి ఈ ప్రాంతంలో కురిసే వర్షపాతాన్ని అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి ఒక రోజులో గరిష్టంగా 24 గంటల్లో ఎంతైతే వర్షం పడగలదు అని క్యాలిక్యులేషన్ చేసి, అది కూడా 2-3 రకాలు, అంటే మనం ఒంట్లో ఉండకపోతే డాక్టర్ దగ్గరికి ఒకళ్ళు 2-3 దగ్గరికి ఒపీనియన్స్కి వెళ్తాం కదా, అలానే 3 రకాల పద్ధతిలో మరి నిపుణులతో ఒక సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసి, ఇలా వచ్చిన 69 నుంచి అందుబాటులో ఉంది ప్రభుత్వం దగ్గర 60 ముందు లెక్కలు, రోజువారీ లెక్కలు ఉన్నాయి, గంటకు ఉన్నాయి 69 నుంచి. 69కి ముందు ఓరల్గా మాత్రమే ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి రాబోయే 1000 సంవత్సరాలకి మినిమం 100, మ్యాక్సిమం 1000 సంవత్సరాలకి వరదను తట్టుకోవాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఒక అవగాహనతో ఒక ప్రాజెక్టుని, పరిపూర్ణమైనటువంటి ప్రాజెక్టుని తయారు చేయటం జరిగింది. ఈ ప్రాజెక్టులో కృష్ణానది ఉండవల్లి సెంటర్ దగ్గర ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం మరి ఒక్కొక్క మోటార్కి 350 క్యూసెక్కులు. అదేవిధంగా వీటిని మొత్తం 16 మోటార్లు 5250 క్యూసెక్కులు, అంటే సుమారుగా 1/2 టీఎంసీ నీళ్ళని ఒక్క రోజులో ఇది ఎత్తి కొండవీటి వాగులో నుంచి కృష్ణానదిలోకి పంపించగలదు. అదేవిధంగా రాష్ట్ర రాజధానికి అవసరమైన నీటిని కృష్ణానదిలో నుంచి కొండవీటి వాగు ద్వారా మళ్ళా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వాయర్లకి పంపించగలదు. ఇటువంటి ఒక స్కీమ్ని సుమారుగా 250 కోట్ల రూపాయల ఖర్చుతో 2017 లోపే పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఇది భవిష్యత్తులో రాబోయే 1000 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేశారు. ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ రాజధానిలో ఉన్నాయి. ఇది నేను చెప్పటం మర్చిపోయాను, దయచేసి అందరూ క్షమించాలి. అదేవిధంగా ఇంకా అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. రాజధానిలో బయట నీళ్లు రాకుండా ఎట్లా ఆపాలి, ఎట్లా ఛానలైజ్ చేసి పంపించాలి, రాజధానిలో కురిసిన నీళ్లు అంటే రాజధాని ప్రాంతంలో వర్షపు నీరు కానీ వాటిని ఎట్లా ఛానలైజ్ చేసి ఎలా పంపించాలి, వర్షపు నీళ్ళలో మురుగు వాటర్ అంటే వాడుకున్న వాటర్ కలవకుండా వాటిని విడిగా ఎలా రీసైక్లింగ్ చేయాలి అనే దానికి అనేక రకమైనటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ ఉంది. దాంతోపాటు ఆ సమగ్రమైనటువంటి విశ్లేషణని మన ప్రభుత్వమే కాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఈ సమగ్రమైనటువంటి విశ్లేషణని ఆ సందర్భంగా చేసి 2017 నవంబర్లో 2015లో 2016లో వేసినటువంటి ఇక్కడ రాజధాని నిర్మించడానికి వీలు లేదు, ఇది అనువైన ప్రాంతం కాదు అని వేసినటువంటి కేసులన్నిటినీ కూడా 2017 నవంబర్న డిస్మిస్ చేసి వాటిని పూర్తిగా దరఖాస్తుదారుడికి ఎటువంటి చెల్లింపులు లేనటువంటి తీర్పుని ఆ రోజు ఇవ్వటం జరిగింది. ఇవ్వటంతో పాటు ఈ ప్రభుత్వం చెప్పేటటువంటి ఈ విశ్లేషణ, ఈ సమగ్ర ప్రాజెక్టు ఇదంతా నిజమేనా కాదా అని గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళి పరిశీలించి మాకు 3 నెలల్లో ఒక రిపోర్ట్ ఇవ్వండి, ఆ 3 నెలల్లో ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని ఆ రిపోర్ట్ యొక్క
పరిస్థితిని బట్టి పూర్తి స్థాయి కట్టడాలని మీరు నిర్మించుకోవడానికి అవకాశం 3 నెలల తర్వాత ఇస్తామని ఆనాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చేయటం వల్ల గత ప్రభుత్వానికి 2018 దాకా కూడా ఎటువంటి పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేకుండా పోయింది. అందువల్ల మనం తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు అంటే ఆ బిల్డింగ్లు అయినా కూడా అవి బిల్డింగ్లైనా మనం తాత్కాలికం అని వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది 2018 లోపు నిర్మించిన వాటిని కూడా రాజకీయం చేసి అనేక అపోహలు సృష్టించడం జరిగింది. ఈ సందర్భంగా ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్లు. ఇవేమి నేను మా ప్రాంత రైతులు ఇంకొకళ్ళు ప్రభుత్వానికి అనుకూలమైన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు సృష్టించినవి కాదు. ఇవన్నీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్నాయే, అదేవిధంగా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. అందరూ చూసుకోవచ్చని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.